అవాయిడ్ చేసి అవమానించిందంటే చంద్ర అన్న క్యాటరింగ్ ఉంది, క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది సుబ్బు కావాలని అంటే సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది, పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు 2 లక్షల వ్యాపారం. అది మనకు మిగిలితే ఒక 50,000 దాకా మిగులుతొచ్చు, లేకపోతే ఒక 30,000 40,000 ఒక అమౌంట్ అయితే మిగులుద్ది. ఆ 2 రోజులకి మిగులుద్ది. అది పెద్ద వ్యాపారం. అది జరిగేటప్పుడు అన్న దాదాపు 500 మంది భోజనాల దాకా వస్తున్నారు. సో ఈ టైంలో ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి సుబ్బు గురించి అడిగాడు, అమ్మా ఎందుకు రాలేదు అని. అంటే అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్నా అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు క్యాటరింగ్ ఉన్నప్పుడు కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అన్నాడు. బిజినెస్ నీరజ గారు ఐడియా ఉంది కదా మీకు, ఆవిడ మొన్న చంద్రన్న మీద ఒక ఎలిగేషన్ చేసింది. సేమ్ ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాకు చాలా అవమానం వేసిందండి, ఒక విషయంలో అవమానం పరిచారు మమ్మల్ని అంటే ఎవరు అంటే చంద్ర గారండి అని అన్నది. యాంకర్ అడిగారు, ఎందుకమ్మా చంద్ర మిమ్మల్ని ఏం అవమానపరిచాడు అంటే మేము చంద్ర టీంలో ఒక 4-5 ఎపిసోడ్లు చేసామండి, మాకు మంచి పేరు వచ్చింది, తర్వాత మాకు క్యాటరింగ్ వచ్చింది, వాళ్ళు క్యాటరింగ్స్ అనమాట, ప్రొఫెషనల్లీ క్యాటరర్స్, క్యాటరింగ్ వచ్చింది, మాకు ఎక్కువ పేమెంట్ అక్కడ వాళ్ళు ఉంటారు అని అంటే చంద్రన్ ఏమన్నాడు, మరి ఇటెందుకు వచ్చారు అటు వెళ్ళి చేసుకోండి. అప్పుడు షూటింగ్ ఉండేనంట, షూటింగ్కి రిహార్సల్ చేసిన తర్వాత సార్ నాకు ఇట్లా క్యాటరింగ్ వచ్చింది నేను వెళ్తాను అని అంటే మరి అదే చేసుకోండి ఇటెందుకు వచ్చారు అట్లా అన్నారు. నాకు మస్తు బాధ అనిపించింది, మా వృత్తి అది, మరి వృత్తి అది అయినప్పుడు ఆయన అన్నది కరెక్టే కదా, అందులో మీకు తప్పేమనిపించింది శివ? నాకు ఒక చిన్న విషయం చెప్తాను, ఈవెన్ యాక్చువల్లీ నేను మీకు సారీ చెప్పాలి, బికాస్ ఎందుకంటే నాకు నిన్న జరిగే షూట్ నేను మీతో క్లారిటీగా చెప్పాను శివ, నాకు ఒక చిన్న ఈవెంట్ వచ్చింది, నాకు డబ్బులు వస్తాయి అక్కడ, సో ఇది ప్రాబ్లం, నేను రాలేను అని చెప్పా. బికాజ్ ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు వస్తాయి అన్నప్పుడు నేను అదే చేసుకుంటాను కదా. మరి అటువంటిప్పుడు మీరు పిలిచి మరి అదే చేసుకోండి ఇది ఎందుకంటే అది కరెక్టా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు చంద్రన్న చెప్పింది కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నామంటే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక టీం బిల్డ్ అయి ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నేను చేస్తున్నామంటే నీ టీం ఎవరెవరంటే శివ, నేను, రమేష్ అన్న, హరిత, సాయి, బాబీ అని చెప్పుకుంటాం మనం. మీరు తీరే టైంకి ఇప్పుడు మనం ఒక టీంకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ షెడ్యూల్